చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ రోజుకి ఒక గ్లాస్ తాగారు అంటే చాలా హెల్తీగా స్ట్రాంగ్గా ఉంటారండి. హలో అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ గౌతమ్స్ వరల్డ్. వీడియోలో మా బాబుకి ఇంట్లోనే నేను మాల్ట్ పౌడర్ ఎలా చేస్తానో చూపిస్తా అండి. అంటే మనం పిల్లలకి రోజు తినే ఫుడ్లో అన్ని పోషకాలు ఇవ్వలేకపోవచ్చు, అన్నీ బయట దొరికే సీర్లక్స్ అవన్నీ పెట్టలేము కదండి. అంటే అందులో షుగర్స్ ఎక్కువ ఉంటాయి, పిల్లలకి అంత మంచిది కాదు. సో ఇలానే ఇంట్లో మంచిగా పౌడర్ చేసి బేబీకి పెట్టారు, చాలా హెల్తీగా ఉంటారండి. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈవెన్ మనం కూడా, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తాగేయచ్చు, చాలా బాగుంటుంది. ఇందులో అంటే అన్ని రకాల పప్పులు, డ్రై ఫ్రూట్స్, నట్స్ అన్నీ కలిపి వేస్తాం కదా, చాలా టేస్టీగా బాగుంటుంది. ఇక్కడ మా బాబుని చూసారు కదండి, చాలా ఇష్టంగా తింటాడండి, బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఎలా చేసుకోవాలి ఈ మాల్ట్ పౌడర్ చూపిస్తాను. ముందుగా రాగుల్ని ఓవర్ నైట్ నానబెట్టుకొని స్ప్రౌటెడ్ చేయించుకోవాలండి. 3 రోజుల వరకు స్ప్రౌట్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. నెక్స్ట్ పెసల్ని బాగా దూరగా వేయించుకో. నెక్స్ట్ కాబోలి శనగల్ని కూడా లైట్గా వేడి చేసుకోవాలండి. సోయాబీన్స్ కూడా సేమ్ అలాగే. పల్లీలు మాత్రం బాగా వేయించుకోవాలండి. నెక్స్ట్ మినప్పప్పు కూడా బాగా వేయించుకోవాలి. నేను ఇక్కడ క్లిప్ మిస్ అయింది, చూపించలేదు. ఇక్కడ కిడ్నీ బీన్స్ని కూడా లైట్గా వేడి చేసుకోవాలండి, మరీ ఎక్కువ వేపుకోకూడదు. నెక్స్ట్ కందిపప్పు, 2 రకాల కందిపప్పులు కూడా, అంటే ఎర్ర కందిపప్పు, ఎల్లో కందిపప్పు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎర్రగా. అండ్ ఇక్కడ కొమ్ము శనగలను కూడా లైట్గా వేడి చేసుకొని వేసుకోవాలండి. ఇంకా బార్లీ కూడా, ఓట్స్ కూడా కొంచెం కొంచెం వేడి చేసుకొని వేసుకోవాలి. ఫ్లాక్ సీడ్స్ కూడా వేయించుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర కూడా దోరగా వేయించుకొని వేసుకోవాలండి, ఇది అరుగుదలకు మంచిగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. బార్లీ, ఇంకా సగ్గుబియ్యము, ఇంకా కొంచెం వాము కూడా యాడ్ చేసుకోవాలి. చిన్నది దాల్చిన చెక్క, మఖానా, ఇంకా యాలకులు కూడా ఒక 4 వేసుకుంటే చాలా ఇందులోనే నట్స్ అండ్ సీడ్స్ యాడ్ చేసుకోవాలండి. బాదం, పిస్తా, వాల్నట్స్, కాజు, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, ఇవన్నీ కూడా బాగా వేయించుకొని మిక్స్ చేసుకొని పిండి పట్టించుకోవాలండి మిల్లుకి తీసుకెళ్ళి. నెక్స్ట్ ఇందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్కి 1 స్పూన్ పిండి అయితే సరిపోతుందండి. ఇలా వేడి నీళ్ళు మరగబెట్టుకొని కలిపి పెట్టుకోవాలి. నేను ఇప్పుడు మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను ఎంతెంత క్వాంటిటీలో తీసుకోవాలనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా అండి, ఒకసారి చెక్ చేయండి. వీడియో కనుక నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి కమెంట్ చేసేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.